చూడండి, మొన్న 4 లెక్కలు పెట్టాను కదా డేస్కే. ఎరా శివ, సార్ సార్ చెప్పండి సార్. మొన్న 4 లెక్కలు పెట్టా, 3 లెక్కలే చెప్పా, అంతేనా? అవునండి. ఇప్పుడు చూడండి, ఈ లెక్క చెప్తున్నాను ఇప్పుడు. ఆ లెక్క ఇప్పుడు చెప్తా చూడండి, మిగిలిన లెక్క. చూడండి ఆ లెక్క. చూడండి, చూడండి, ఈ క్రింది ఇచ్చిన వివరాల నుంచి ఈ క్రింది ఇచ్చిన వివరాల నుంచి ప్రారంభపు రుణగ్రస్తులు మరియు ముగింపు రుణగ్రస్తులు లెక్కించండి. క్రింది ఇచ్చిన వివరాల నుంచి ప్రారంభపు రుణగ్రస్తులు మరియు ముగింపు రుణగ్రస్తులను లెక్కించండి. అవి ఏంటంటే ప్రారంభ రుణగ్రస్తులు మరియు ముగింపు రుణగ్రస్తులని లెక్కించండి. అది చూడండి ఏమవుతుందంటే రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి ఎంత అంటే 4 రెట్లు. రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి 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 4 రెట్లు. మోతంట్రా. రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి 4 రెట్లు. రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి 4 రెట్లు. తర్వాత అమ్మిన సరుకుల వ్యయం కాస్ట్ ఆఫ్ చెప్పండి. చూడండి, అమ్మిన సరుకుల వ్యయం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వినపడుతుందా? అమ్మిన సరుకుల వ్యయం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 6,40,000. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అమ్మిన సరుకుల వ్యయము 6,40,000. తర్వాత స్థూల లాభ నిష్పత్తి గ్రాస్ ప్రాఫిట్ 20%. ముగింపు రుణగ్రస్తులు ప్రారంభపు రుణగ్రస్తుల కంటే 20,000 రూపాయలు ఎక్కువ. తర్వాత నగదమ్మకాలు అరువు అమ్మకాలలో 33%. నగదమ్మకాలు అరువు అమ్మకాలలో 33% అన్నాడు. ఇప్పుడు ఇది మనకి ఇచ్చినట్టు లెక్క. ఈ క్రింది ఇచ్చిన వివరాల నుంచి ప్రారంభపు రుణగ్రస్తులు మరియు ముగింపు రుణగ్రస్తులను లెక్కించండి అన్నాడు. క్రింది ఇచ్చిన వివరాల నుంచి ప్రారంభపు రుణగ్రస్తులు మరియు ముగింపు రుణగ్రస్తులను లెక్కించండి అన్నాడు. రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి 4 రెట్లు. అమ్మిన సరుకుల డెటార్స్ టర్నోవర్ రేషియో 4 times. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 6,40,000. గ్రాస్ ప్రాఫిట్ 20%. క్లోజింగ్ డెటార్స్ ఆర్ మోర్ దాన్ ద ఓపెనింగ్ డెటార్స్ బై 20,000. ముగింపు రుణగ్రస్తులు ప్రారంభ రుణగ్రస్తుల కంటే 20% ఎక్కువ. నగదమ్మకాలు అరువు అమ్మకాలలో 33%. ఇది మనకి ఇచ్చినటువంటి లెక్క. ఈ టర్నోవర్ నిష్పత్తులు అనగానే మనకి ఏం కావాలంటే అమ్మకాలు కానీ అమ్మిన సరుకులు వ్యయం కానీ కావాలి. టర్నోవర్ నిష్పత్తులు అంటే అమ్మకాలు కానీ అమ్మిన సరుకుల వ్యయం కానీ కావాలి. మనకి ఏమిచ్చాడు ఇందులో? అమ్మిన సరుకుల వ్యయం ఇచ్చాడు. ఇందులో ఏమిచ్చాడు? మనకి అమ్మిన సరుకుల వ్యయము ఇచ్చాడు. అమ్మిన సరుకుల వ్యయము ఎంత ఇచ్చాడు? 6,40,000 ఇచ్చాడు. స్థూలలాభం ఎంత ఇచ్చాడు? 20% ఇచ్చాడు. అమ్మిన సరుకుల వ్యయం సూత్రం ఏంటి? అమ్మకాలు మైనస్ స్థూలలాభం, అంతేనా? అమ్మిన సరుకుల వ్యయానికి సూత్రం ఏంటి? అమ్మిన సరుకుల వ్యయానికి సూత్రం ఏంటి? మాట్లాడండి రా రే. అమ్మిన సరుకుల అమ్మకాలు మైనస్ స్థూలలాభం. అమ్మిన సరుకుల వ్యయము ఈజ్ ఈక్వల్ టు అమ్మకాలు మైనస్ స్థూలలాభం. అమ్మకాలు ఏమనుకుంటారంటే 100 అనుకోండి. స్థూలలాభ నిష్పత్తి ఎంత అంటే 20 అన్నాడు కాబట్టి 100లోంచి 20 తీసేస్తే మనకి అమ్మిన సరుకుల యొక్క వ్యయం నిష్పత్తి ఎంత వస్తుంది? 80% వస్తుంది. మొత్తం అమ్మకాలు 100% అనుకోండి, అందులోంచి 20% స్థూలలాభం తీసేయండి. తీసేస్తే అమ్మిన సరుకుల యొక్క వ్యయం 80% అమ్మిన సరుకుల యొక్క వ్యయం వస్తుంది. అమ్మిన సరుకుల వ్యయము 80% రావడం జరుగుతుంది. ఇప్పుడు అమ్మిన సరుకుల వ్యయం 80% వస్తుంది. ఏంట్రా డిఎస్కే? ఏంట్రా? హలో డిఎస్కే?
హలో అరే శాలేం రాజు, శాలేం రాజు, ఏంట్రా నేను ఆపలా, మీరు మీకు నేనే ఏమీ ఆపలేదు నేను. మీకు నీకు కనపట్లేదు, మాకు ఇది లేదుగా. అరే శాలేం రాజు, తేజ, హలో తేజ, హలో ఎరా ఏంటా, హలో ఏమంటే ఒకసారి ఇటు రండి. ఏంటి మైక్ వినపట్లేదు అంటారండి మీది? మన మైక్ వినపట్లేదు అంటారేంటి? మనకి ఇది ఉంది కదా, దీమదా దీని ఏం చేయాలి? రావట్లేదు, ఏం చేయం అసలు, అంతేనండి, అంతే, అది పెద్దది అవ్వదు. ఎట్లా మరి? ఆడిది కదా, పిల్లోడిదండి అది. హలో 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 తేజ, ఎరా మ్యూట్లో ఉందా? ఏంట్రా ఆ స్క్రీన్ కనపడ, మాట వినపడుతుందా? నేను వినపట్లేదండి. పైన ఎక్కడ ఉంటాను చూడండి, అయితే పోయినా ఇక్కడ చూడండి, ఇక్కడ షేర్ చేయండి. ఇందులో మ్యూట్ అనేది అది అన్మ్యూట్. ఎరా ఇప్పుడు వస్తుందా? ఎరా ఓకే ఓకే వస్తుందండి. చూడండి, ఈ క్రింది ఇచ్చిన వివరాల నుంచి ప్రారంభ రుణగ్రస్తులు మరియు అంతా రాసుకున్నాం. అమ్మిన సరుకులు వ్యయం, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్, అమ్మిన సరుకులు వ్యయం 100 అనుకున్నాం, అమ్మకాలు 100 అనుకున్నాం. అందులోంచి మైనస్ స్థూల లాభ నిష్పత్తి 20% లెక్కలో ఇచ్చాడు. 100 మైనస్ 20 80% వచ్చింది. స్థూల లాభ అమ్మిన సరుకులు వ్యయం 80 వచ్చింది. ఇప్పుడు దీని నుంచి అమ్మకాలను కనుక్కోవాలి మనం. మనకి అమ్మిన సరుకులు వ్యయం లెక్కలో 6,40,000 ఇచ్చాడు. 80% మనకి ఇది ఎంత వచ్చింది? అమ్మిన సరుకులు వ్యయం నిష్పత్తి ఎంత వచ్చింది? 80% వచ్చింది. 80%కి 6,40,000 అయితే 100%కి ఎంత? 100/80 ఇంటూ 6,40,000, దట్ ఈజ్ ఈక్వల్ టు 8 లక్షలు. అర్థమైందా ఇది? ఎరా హలో శాలేం రాజు, డిఎస్కే అయిందండి. అమ్మిన సరుకులు వేయము మొత్తం 100 అనుకోండి. అందులోంచి స్థూల లాభ నిష్పత్తి లెక్కలో ఇచ్చింది మనకి 20 ఇచ్చాడు. 100 మైనస్ 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 80%. ఈ 80% ఏంటిది? అమ్మిన సరుకులు వ్యయం యొక్క శాతం ఎంత? 80%. 80%కి కానీ అమ్మిన సరుకులు వ్యయం యొక్క మొత్తం ఎంత ఇచ్చాడంటే మనకి 6,40,000 ఇచ్చాడు. 80%కి 6,40,000 అయితే 80%కి 6,40,000 అయితే 100%కి ఎంత? 100/80 ఇంటూ 6,40,000. 100/80 ఇంటూ 6,40,000 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 8 లక్షలు. దట్ ఈజ్ ఈక్వల్ టు 8 లక్షలు అవుతుంది. ఏంటిదంటే ఇది అమ్మిన సరుకులు వ్యయం 8 లక్షలు అమ్మిన సరుకులు వ్యయం వచ్చింది. ఇప్పుడు మొత్తం అమ్మకాలు ఏమవుతాయి అంటే నగదు అమ్మకాలు ప్లస్ అరువు అమ్మకాలు కలిపితే మనకి మొత్తం అమ్మకాలు వస్తాయి.
నగదు అమ్మకాలు ప్లస్ అరువు అమ్మకాలు కలిపితే మనకి మొత్తం అమ్మకాలు వస్తాయి. మనకి ఇప్పుడు మనకి అరువు అమ్మకాలు అంతా కావాలి. ముందు అరువు అమ్మకాలు చూడండి, అరువు అమ్మకాలను మనం ఏమనుకుంటామంటే ఎక్స్ అనుకుంటాం. అరువు అమ్మకాలు ఎక్స్ ఇచ్చినటువంటి కండిషన్ ప్రకారం మనకి ఏమన్నాడంటే మొత్తం అమ్మకాలు ఎంత వచ్చినాయి? 8 లక్షలు వచ్చినాయి. మొత్తం అమ్మకాలు 8 లక్షలు, అమ్మకాలు 8 లక్షలు వచ్చినాయి. అందులో మనకి ఇందులో ఏమవుతాయి? నగదమ్మక మనకి లెక్కలో ఇచ్చారు చూడండి. నగదమ్మకాలు అరువు అమ్మకాలలో 33% అన్నాడు. అంటే అరువు అమ్మకాలు మనం ఏమనుకుంటామంటే ఎక్స్ అనుకుంటాం. ఎక్స్ ప్లస్ x/3 ఇందులో మూడో వంతు x ఇంటూ 1/3 లేదా x/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 లక్షలు అవుతుంది. 8 లక్షలు అనేది మొత్తం అమ్మకాలు. 8 లక్షలు అనేది మొత్తం అమ్మకాలు. అందులో నగదమ్మకాలు ఉన్నాయి, అరువు అమ్మకాలు ఉన్నాయి. అరువు అమ్మకాలను ఏమనుకున్నామంటే ఎక్స్ అనుకున్నాం. నగదమ్మకాలను ఏమనుకున్నామంటే నగదమ్మకాలు మనకి లెక్కలో ఏమి ఇచ్చాడంటే నగదమ్మకాలు అరువు అమ్మకాలలో 33 1/3%. 33 1/3 అంటే 1/3%. 33 99 ప్లస్ 1 100 100/300 అంటే 0 కొట్టేస్తే 1/3 మిగులుతుంది. ఎక్స్ ప్లస్ x/3 ఆర్ x ఇంటూ 1/3 ఏదైనా సరే ఒకటే. ఇప్పుడు x ప్లస్ x/3 ఈజ్ ఈక్వల్ టు 8 lakhs. అంతేనా? నాకు ఈ ఎక్స్ అనేది అరువు అమ్మకాలు, x/3 అనేదేమో నగదు అమ్మకాలు. ఈ రెండు కలిపితే ఎంత వస్తుందంటే 8 లక్షలు వస్తుంది. ఇప్పుడు దీన్ని కాసా కట్టాలి. ఎక్స్ అంటే x/1 ప్లస్ x/3. ఎక్స్ అంటే x/1. ఒక సంఖ్య కింద ఏమీ లేకపోతే ఒక సంఖ్య కింద ఏమీ లేకపోతే ఒకటి ఉంటుందని అర్థం. అందుకని x/1 ప్లస్ x/3 1కి 3కి కాసా కడితే మనకి ఎంత వస్తుందంటే 3 వస్తుంది. ఈ 3ని x/1 అంటే ఈ 1తో 3ని హెచ్చిస్తే 3 ఇంటూ ఈ 1 3లో ఎన్నిసార్లు పోద్ది అంటే 3 సార్లు పోద్ది. 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ ఈ 3లో ఒకసారి పోద్ది 1 కాబట్టి 1x 1 ఇంటూ ఎక్స్ 1x 1 అయిపోయినా పర్వాలేదు ఎక్సే. కాబట్టి 3x ప్లస్ x/3 ఈజ్ ఈక్వల్ టు 8 lakhs 8 లక్షలు. ఇప్పుడు 3x ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 4x 4x/3 ఈజ్ ఈక్వల్ టు 8 లక్షలు. ఇప్పుడు మనం అడ్డగుణకారం చేస్తున్నాం. ఈ 4x ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4x 3 ఇంటూ 8 లక్షలు దట్ ఈజ్ ఈక్వల్ టు 24 లక్షలు. చూడండి 4x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 24 లక్షలు. దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 24 లక్షలు బై 4 6 లక్షలు. ఎక్స్ అంటే ఏమనుకున్నాం మనం? క్రెడిట్ సేల్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్ సేల్స్ అరువు అమ్మకాలు. అరువు అమ్మకాలు ఎంత వచ్చినాయి అంటే మనకి 6 లక్షలు వచ్చినాయి. అరువు అమ్మకాలు మొత్తం మనకి 6 లక్షలు వచ్చినాయి. ఈ 6 లక్షలు ఇంటూ 1/3 వేసామనుకోండి నగదమ్మకాలు వస్తాయి 2 లక్షలు. 6 లక్షలు ప్లస్ 2 లక్షలు మొత్తం 8 లక్షలు సరిపోద్ది. మనకి కావాల్సింది ఏంటంటే లెక్క దృష్ట్యా అరువు అమ్మకాలు మనకు కావాలి. ఎందుకంటే రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి కడితే కానీ మనకి ప్రారంభ రుణగ్రస్తులు ముగింపు రుణగ్రస్తులు అనేది మనకు తెలియదు. అందుకని మనకి అరువు అమ్మకాలు అనేవి కావాలి. రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు అరువు అమ్మకాలు బై సగటు రుణగ్రస్తులు. రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు నెట్ క్రెడిట్ సేల్స్ అరువు అమ్మకాలు బై సగటు రుణగ్రస్తులు. అరువు అమ్మకాలు బై సగటు రుణగ్రస్తులు దట్ ఈజ్ ఈక్వల్ టు డెటార్స్ టర్నోవర్ రేషియో విచ్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. ఇదిగో 4 రెట్లని లెక్కలో ఫస్ట్ ఇచ్చినటువంటి అంశం అది 4. దేర్ ఫోర్ 4 ఈజ్ ఈక్వల్ టు మనకి నెట్ క్రెడిట్ సేల్స్ పైన వచ్చింది 6 లక్షలు. 6 లక్షలు బై యావరేజ్ డెటార్స్. యావరేజ్ డెటార్స్ అంటే మనకి తెలీదా? ఏమన్నాడు? ప్రారంభపు రుణగ్రస్తులు ముగింపు రుణగ్రస్తుల కంటే ప్రారంభపు రుణగ్రస్తుల కంటే 20,000 ఎక్కువ అన్నాడు. అంటే ప్రారంభపు రుణగ్రస్తుల్ని మనం ఏమనుకుంటామంటే వై. ఇక్కడ ఏమనుకుంటే వై ఈజ్ ఈక్వల్ టు ఇందాక మనం అక్కడ ఎక్స్ అనుకున్నాం కాబట్టి దీన్ని వై అనుకుంటున్నాం. వై ఈజ్ ఈక్వల్ టు ప్రారంభపు రుణగ్రస్తులు. మరి వైకి ఇంకొక 20,000 కూడితే ముగింపు రుణగ్రస్తులు వస్తాయి. వై ఇదేమో ప్రారంభ రుణగ్రస్తులు. వై ప్లస్ 20,000 అనేది ముగింపు రుణగ్రస్తులు బై 2. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది చూడండి, ఈ వై ప్లస్ వై అంటే 1 ప్లస్ ఇక్కడ ఒక 2 వైలు ఉంటాయి. ఇదొక వై ఇదొక వై 2 వైలు. ఈ రెండుని కామన్ తీసుకొచ్చాం బయటికి. బయటికి కామన్ తీస్తే మిగిలింది ఏముందంటే ఇందులో 2 కామన్ తీస్తే ఇక్కడ 10,000 మిగులుతుంది. 10,000 2 కామన్ తీస్తే 10,000 మిగులుతుంది. కాబట్టి 2 ఇంటూ వై ప్లస్ 10,000 బై 2 2 ఇంటూ
వై ప్లస్ 10,000/2 ఈ వైని తర్వాత ఈ టూని మనం క్యాన్సిల్ చేసాం. క్యాన్సిల్ చేస్తే కొట్టేస్తే ఇంక మిగిలింది ఏంటంటే 4 ఈజ్ ఈక్వల్ టు 6 లక్షలు బై వై ప్లస్ 10,000 మిగిలింది. 4 ఈజ్ ఈక్వల్ టు 6 లక్షలు బై వై ప్లస్ 10,000 మిగిలింది. ఇప్పుడు అడ్డగుణకారం చేయండి. దీన్ని 4ని వై ప్లస్ 10,000తో భాగించండి. 4 అంటే 4/1, 1ని 6 లక్షలతో మనం భాగిద్దాం. ఫస్ట్ 4 ఇంటూ దీంతో ఈ రెండింటిని ఈ 4ని ఏం చేస్తామంటే దీంతో భాగించండి. ఇక్కడ 1 ఉంటుంది, ఈ 1నేమో 6తో భాగించాలి. 4 ఇంటూ ఇదేంటిది ఎక్స్ ప్లస్ 10,000 బ్రాకెట్లో పెట్టండి. ఎక్స్ ప్లస్ 10,000 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 6 లక్షలు అంటే 6 లక్షలు. ఇప్పుడు 4 ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి అన్ని అంశాలని మల్టిప్లై చేస్తాయి. 4 ఇంటూ వై దట్ ఈజ్ ఈక్వల్ టు 4y. 4 ఇంటూ వై 4 ఇంటూ 10,000 40,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 లక్షలు. ఈ 4y ఇక్కడ ఉంచేసి ఈ 40,000 ఎవరు తీసుకొచ్చేయండి. 4y ఈజ్ ఈక్వల్ టు 6 లక్షలు మైనస్ 40,000. 4y ఈజ్ ఈక్వల్ టు 6 లక్షల నుంచి 40,000 తీసేస్తే 5,60,000. y ఈజ్ ఈక్వల్ టు 5,60,000 బై 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 40,000 వచ్చింది. y అంటే ఏంటి? y అంటే ప్రారంభ సరుకు. చూడండి, ప్రారంభ రుణగ్రస్తులు ప్రారంభ రుణగ్రస్తులు y ఈజ్ ఈక్వల్ టు 1,40,000 వచ్చింది. మరి ముగింపు రుణగ్రస్తులు y ప్లస్ 20,000 అంటే 1,40,000 ప్లస్ 20,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 1,60,000. చూడండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 1,60,000. ఇవి ప్రారంభ రుణగ్రస్తులేమో 1,40,000, ముగింపు రుణగ్రస్తులేమో 1,60,000. ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, మళ్ళీ చెప్తాను నేను. డిఎస్కే డిఎస్కే డౌట్ ఏమన్నా ఉందా? చెప్పండి సార్. అది ఫస్ట్ నుంచి ఏ లెక్క మళ్ళీనా? మళ్ళీనండి. అది 4x ఉంది కదండి, అక్కడి నుంచి చెప్పండి. 4x ఉందా? చూడండి, ఇది అర్థమైందా? అమ్మిన సరుకులు ఏం వరకు వచ్చి అరువు కొనుగోలు వరకు వచ్చిందా? అదే ఇక్కడ అమ్మకాలు వచ్చిన 8 లక్షలు ఇంతవరకు అర్థమైందా? వచ్చిందండి అక్కడ వరకు, కింద నుంచి చెప్పండి. చూడండి, మొత్తం అమ్మకాలు ఈజ్ ఈక్వల్ టు మొత్తం అమ్మకాలు ఏంటండి? నగదు అమ్మకాలు ప్లస్ అరువు అమ్మకాలు రెండు కూడితే మొత్తం అమ్మకాలు వస్తాయి. ఇప్పుడు మనకి ఇందులో మన రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి కట్టాలంటే సూత్రం ఏంటంటే రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు అరువు అమ్మకాలు బై సగటు రుణగ్రస్తులు. మనకి ఇందులో అరువు అమ్మకాలు కడితే మనకు సరిపోద్ది, అరువు అమ్మకాలు కట్టాలి. అందుకని మనం ఏమనుకున్నామంటే అరువు అమ్మకాలని ఎక్స్ అనుకున్నాం, అరువు అమ్మకాలను ఎక్స్ అనుకున్నాం. ఇక్కడ అరువు అమ్మకాలు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాం. మనకి ఇచ్చినటువంటి కండిషన్ ఏమన్నాడు? ఈ మొత్తం అమ్మకాలలో అరువు అమ్మకాలు నగదు అమ్మకాలు అరువు అమ్మకాలలో 1/3% అన్నాడు. అంటే 33 1/3% అంటే 1/3 అని అర్థం. ఈ ఎక్స్ ఏమో అరువు అమ్మకాలు, x/3 ఏమో ఎంత? నగదు అమ్మకాలు. ఈ రెండు కలిపితే ఎంత ఉంటాయి? 8 లక్షలు ఉంటాయి. అంతేనా? కండిషన్ అర్థమైంది ఇది? అర్థమైంది సార్. ఎక్స్ ఏమో అరువు అమ్మకాలు, ఈ అరువు అమ్మకాలు ప్లస్ నగదు అమ్మకాలు కలిపితే మనకి 8 లక్షలు ఉంటాయి. ఎక్స్ అరువు అమ్మకాలు, ఇందులో 3వ వంతు x/3 ఈజ్ ఈక్వల్ టు నగదు అమ్మకాలు. ఇప్పుడు x ప్లస్ x/3 ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ x ప్లస్ x/3 ఈజ్ ఈక్వల్ టు 8 lakhs 8 లక్షలు. ఇప్పుడు దీనికి కాసా కట్టాలి. x అంటే x/1 అని అర్థం. 1కి 3కి కాసా కడితే 2 సంఖ్యలే ఉంటే ఆ 2 సంఖ్యలకి మనం కాసా కడితే ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 1 ఇంటూ 3 కాసాగా వచ్చింది. ఇప్పుడు x అంటే x/1, ఈ 1 3లో ఎన్నిసార్లు పోతుంది అంటే 3 సార్లు పోతుంది. 3 ఇంటూ ఎక్స్ పైన హెచ్చిస్తాం 3x. ఈ 3లో ఒకసారి పోతుంది. 1 ఇంటూ ఎక్స్ 1x, 1 అయిపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఏమొచ్చింది మనకి? 3x ప్లస్ x/3 ఈజ్ ఈక్వల్ టు 8 lakhs వచ్చింది. 3x ప్లస్ x కూడితే ఏమొచ్చింది? 4x వచ్చింది. 4x/3 ఈజ్ ఈక్వల్ టు 8 lakhs. ఇంతవరకు అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 4x/3 ఈజ్ ఈక్వల్ టు 8 lakhs. ఇప్పుడు 4x అని 1తోనూ 3ని 8 లక్షలతోనూ మల్టిప్లై చేయాలి, అడ్డగుణకారం చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ 4x ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4x. 3 ఇంటూ 8 లక్షలు దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 8 లక్షలు. ఇక్కడ నేను 80,000 వేసాను, మీరు 8 లక్షలు 0 తగ్గింది 0 పెట్టుకోండి. 3 ఇంటూ 8 లక్షలు దట్ ఈజ్ ఈక్వల్ టు 24 లక్షలు. 3 ఇంటూ 8 లక్షలు 24 లక్షలు. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 24 లక్షలు బై 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 లక్షలు వచ్చింది. x అంటే ఏంటి? అరువు అమ్మకాలు. అరువు అమ్మకాలు ఎంత వచ్చింది? 6 లక్షలు వచ్చినాయి. మనకి కావాల్సింది ఏంటి? 6 లక్షల్లో మనం 1/3 వంతు కట్టండి. 6 లక్షలు ఇంటూ 1/3 ఎంత వస్తుంది? 6 లక్షలు ఇంటూ 1/3 ఎంత వస్తుందిరా? డిఎస్కే
సార్ చెప్పండి సార్. 6 లక్షలు ఇంటూ 1/3 ఎంత వస్తుంది? చెప్పండి. ఎందురా 2 లక్షలు వస్తుందిరా? 6 లక్షలు ప్లస్ 2 లక్షలు 8 లక్షలు సరిపోయినాయి అమ్మకాలు మొత్తం. అంటే అంటే మనకు వచ్చినటువంటి 6 అమ్మకాలు 6 లక్షలు అనేది కరెక్టే. ఎక్స్ క్రెడిట్ సేల్స్ వచ్చినాయి 6 లక్షలు మనం కట్టాం. 6 లక్షలు అనేది మనకి సరిపోయింది, కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఈ 6 లక్షల సహాయంతో మనం ఏం చేయాలంటే డెటార్స్ టర్నోవర్ రేషియో కట్టాలి, రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి కట్టాలి. నేను ఇంగ్లీష్లో రాసాను కానీ పొరపాటున ఈ తెలుగులో రాసుకోండి. రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి డెటార్స్ టర్నోవర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు నెట్ క్రెడిట్ సేల్స్ బై యావరేజ్ డెటార్స్. నెట్ క్రెడిట్ సేల్స్ అంటే నికర అరువు అమ్మకాలు బై సగటు రుణగ్రస్తులు. రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు నెట్ క్రెడిట్ సేల్స్ నికర అరువు అమ్మకాలు బై సగటు రుణగ్రస్తులు. మనకు సగటు రుణగ్రస్తులు కావాలి. ఇప్పుడు చూడండి, దీని ద్వారా సగటు రుణగ్రస్తులు ఎలా కడతామో చూడండి. డెటార్స్ టర్నోవర్ రేషియో 4 లెక్కలోనే ఇచ్చాడు. నెట్ క్రెడిట్ సేల్స్ 6 లక్షలు మనం కట్టాం. ఇప్పుడు మనకి సగటు రుణగ్రస్తులు కావాలి. సగటు రుణగ్రస్తులు ఏమన్నాడంటే ముగింపు రుణగ్రస్తులు ప్రారంభపు రుణగ్రస్తుల కంటే 20,000 ఎక్కువ అన్నాడు. అందుకని మనం లెట్ us టేక్ వై యాజ్ ఓపెనింగ్ డెటార్స్. వైని ఏమనుకుంటామంటే ప్రారంభపు రుణగ్రస్తులు అన్నాం. ఈ వై ప్రారంభపు రుణగ్రస్తులు అయితే ముగింపు రుణగ్రస్తులు ఏమవుతుంది? వై ప్లస్ 20,000 అవుతుంది. వై ప్లస్ బ్రాకెట్లో వై ప్లస్ 20,000 ఇది ముగింపు రుణగ్రస్తులు, ఇదేమో ముగింపు రుణగ్రస్తులు. వై ప్లస్ 20,000 అనేది వై ఏమో ప్రారంభ రుణగ్రస్తులు బై 2. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ డెటార్స్ టర్నోవర్ రేషియో 4, డెటార్స్ టర్నోవర్ రేషియో 4 ఈజ్ ఈక్వల్ టు ఈ 6 లక్షలు యాజ్ ఇట్ ఈస్గా 6 లక్షలు అలాగే ఉంది. ఇప్పుడు ఈ వై ప్లస్ వై ఏమవుతుంది? 2,000 అవుతాయి, అంతేనా? వై ప్లస్ వై 2,000 అవుతాయి. ఈ 2ని బయటికి కామన్ తీసుకొచ్చాం. కామన్ తీసుకొస్తే ఏమి మిగులుతుంది? వై మిగిలింది. ఇప్పుడు ఎప్పుడైతే 2 కామన్ తీసుకొచ్చామో ఈ 20,000 బై 2 అంటే 10,000 మిగులుతుంది. ఇక్కడ 2 ఇంటూ 10,000 ఎంత అవుతుంది? 20,000 అవుతుంది. 2 కామన్ తీసుకొచ్చాం అనుకోండి, అది 10,000 మిగిలింది. ఇప్పుడు ఈ రెండు కొట్టేస్తే మనకి ఏం మిగిలింది అంటే వై ప్లస్ 10,000 మిగిలింది. దేనివల్ల చూడండి, 4 ఈజ్ ఈక్వల్ టు 6 లక్షలు బై వై ప్లస్ 10,000 మిగిలింది. ఇప్పుడు ఈ రెండింటిని కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 4 ఇంటూ వై ప్లస్ 10,000 1 ఇంటూ 6 లక్షలు. 4 ఇంటూ వై ప్లస్ 10,000 దట్ ఈజ్ ఈక్వల్ 1 ఇంటూ 6 లక్షలు అంటే 6 లక్షలు వస్తుంది. ఈ 4 ఏం చేస్తుందంటే ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి 2 అంశాలని కూడా మల్టిప్లై చేస్తుంది. వై ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 4y ప్లస్ 4 ఇంటూ 10,000 40,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 lakhs. 4y ఈజ్ ఈక్వల్ టు 6 lakhs మైనస్ 40,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 5,60,000. 4y ఈజ్ ఈక్వల్ టు 5,60,000. y ఈజ్ ఈక్వల్ టు 5,60,000 డివైడెడ్ బై 4. దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 1,40,000 వచ్చింది. y అంటే ప్రారంభపు రుణగ్రస్తులు. ఇదిగోండి, ప్రారంభపు రుణగ్రస్తులు y 1,40,000. ముగింపు రుణగ్రస్తులు y ప్లస్ ఏం చేయాలి? మనం 20,000 యాడ్ చేయాలి. y అంటే 1,40,000. 20,000 యాడ్ చేస్తే 1,60,000 దట్ ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ డెటార్స్ 1,40,000, క్లోజింగ్ డెటార్స్ 1,60,000. ఏమైనా డౌట్ ఉందా? అర్థమైందా క్లియర్గా అందరికీ? అర్థం కాకపోతే వెంటనే అడగండి. అలా మీరు ఏంటి ఈ ఎక్స్లో వైలు అనుకునే చోట ఇంటికాడ ప్రాక్టీస్ చేయండి. మీరు వెంటనే ఈ లెక్క చూడకుండా మీరు ప్రాక్టీస్ చేస్తే యూ మే కమ్ అక్రాస్ సో మెనీ డౌట్స్. బోలైన డౌట్లు వచ్చేస్తాయి. ఇక్కడ మీకు డౌట్ లేకుండా ఉంటుంది, కానీ ఒకసారి ఇది మూసేసి మీరు లెక్క రాసుకుని చేస్తే చాలా డౌట్లు వస్తాయి. అప్పుడు ఆ డౌట్లన్నీ మీరు క్లారిఫై చేసుకుంటే అప్పుడు మీకు అర్థమైనట్లు. అంతేగాని నేను చెప్పినప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది, నాకు రావడమే చాలా కష్టం అనిపించింది. మనకేంటంటే మ్యాథమెటికల్ ఈక్వేషన్ చేయడం అనేది కొంచెం కష్టం, కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే కానీ రాదు. నేను చాలాసార్లు చేసి కొట్టి అతలో ట్రై అగైన్ అంతేగాని మొత్తానికి ఇది రావడం అనేది జరగల. కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. అర్థమైంది కదా పూర్తిగా అందరికీ? చాలేమో? సరే, నెక్స్ట్ ఇంకో లెక్కలోకి వెళ్తున్నా చూడండి. ఇది చూడండి, ఈ క్రింది ఇచ్చిన వివరాల నుంచి ఆస్తిబుల్ పట్టీని తయారు చేయండి. ఇంతవరకు మనకు వర్తక లాభ నష్టాల ఖాతా ఆస్తిబుల్ పట్టీ వాడే ఇచ్చేవాడు. మనం ఏం చేసేవాళ్ళం అంటే వాడు ఇచ్చినటువంటి రేషియోలు మనం కట్టేవాళ్ళం. ఇప్పుడు వాడు రేషియోలు ఇచ్చేసాడు. చూడండి, రేషియోలు వాడు ఇచ్చేసాడు. మనల్ని ఏం చేయమన్నాడు మనల్ని క్రింది వివరాల నుంచి ఏం చేయమన్నాడు? ఆస్తిబుల్ పట్టీ తయారు చేయమన్నాడు. ఇంతకుముందు ఏం చేసేవాడు? ఆస్తిబుల్ పట్టీ కానీ లేదా వర్తక లాభ నష్టాల ఖాతా లేదా డేటా వాడు ఇచ్చేసేవాడు. మనం ఏం చేసేవాళ్ళం? రేషియోలు కట్టేవాళ్ళం. ఇప్పుడు రేషియోలు వాడు ఇచ్చేసాడు. మనం ఏం చేయాలంటే ఆస్తిబుల్ పట్టీ మనం తయారు చేయాలి. రేషియోలు ఇక్కడ చూడండి, అమ్మకాలు బై మొత్తం ఆస్తులు ఈజ్ ఈక్వల్ టు 3, అమ్మకాలు బై స్థిరాస్తులు ఈజ్ ఈక్వల్ టు 5,
అమ్మకాలు బై ప్రస్తుత ఆస్తులు 7.5, అమ్మకాలు బై ఇన్వెంటరీ 20, అమ్మకాలు బై రుణగ్రస్తులు 15, ప్రస్తుత నిష్పత్తి 2, మొత్తం ఆస్తులు బై నికర సంపత్తిని ఏమంటాం ఇంగ్లీష్లో? నికర సంపత్తిని ఇంగ్లీష్లో ఏమంటాం? ఎస్, నెట్వర్త్. నెట్వర్త్ మీన్స్ ఏంటి? నెట్వర్త్ అంటే ఏంటి? షేర్ హోల్డర్స్. బా భలే చెప్పావురా. నెట్వర్త్ అంటే నికర సంపత్తి నెట్వర్త్ నాకు తెలియదేంటి? అసలు నెట్వర్త్ అంటే ఏంటి? షేర్ హోల్డర్స్ ఫండ్, వాటాదారుల నిధులు. నెట్వర్త్ అంటే షేర్ హోల్డర్స్ ఫండ్, వాటాదారుల నిధులు. 2.5, అప్పు బై ఈక్విటీ 1. అప్పు ఒకటే ఉంటుంది, ఈక్విటీ కూడా ఒకటే ఉంది. తర్వాత అమ్మకాలు, మనకేమిచ్చాడు? అమ్మకాలు ఎంత ఇచ్చాడు? 36 లక్షలు ఇచ్చాడు. అంతేనా? ఇది మనకి ఇచ్చినటువంటి లెక్క. దీని నుంచి చాలా చిన్నగా ఉంటుంది లెక్క. మనకేంటంటే ఇక్కడ నేను రాయడం కాబట్టి ఒక 10 అంశాలు వచ్చినాయి, కానీ లెక్కలో మనకేం చేస్తాడంటే అటు ఒక 4 ఇటు 4 ఇస్తాడు. చాలా చిన్నగా ఉంటుంది. సొల్యూషన్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. మనం బాగా చేస్తే కానీ లెక్క రాదు. ఇప్పుడు మనకి ఏంటంటే వీటి నుంచి కట్టాల్సింది మనకేమిచ్చాడు? ఆధారం ఏంటి? మనం ఎన్ని కట్టడానికి? ఓన్లీ సేల్స్, అమ్మకాలు ఇచ్చాడు. 36 లక్షల అమ్మకాలు అన్నాడు. ఈ 36 లక్షల అమ్మకాలని మనం ఆధారంగా తీసుకుని 36 లక్షల అమ్మకాలని మనం ఆధారంగా తీసుకుని ఈ అంశాలని ఇవన్నీ కూడా కట్టాలి. ఆసిబుల్ బట్టీలోకి వచ్చేటువంటి అంశాలన్నీ కూడా మనం ఒక్కొక్కటి లెక్కించుకుంటూ వెళ్ళాలి. మొదటి నిష్పత్తి ఏమిచ్చాడు చూడండి. ఫస్ట్ రేషియో ఏమన్నాడు? అమ్మకాలు బై మొత్తం ఆస్తులు అన్నాడు. అంతేనా? అమ్మకాలు బై మొత్తం ఆస్తులు. అందులో మనకేం తెలుసు? అమ్మకాలు తెలుసు. ఏం కట్టాలి దాని నుంచి? మొత్తం ఆస్తులు కట్టుకోవచ్చు. చూడండి కిందకి వెళ్తే మీకు చూడండి, 1 మొత్తం ఆస్తులను లెక్కించుట అని రాశా. హెడ్డింగ్ పెట్టే మొత్తం ఆస్తులను లెక్కించుట. అమ్మకాలు బై, ఇక్కడ చూడండి, అమ్మకాలు బై మొత్తం ఆస్తులు = 3. ఇది లెక్కలో ఇచ్చిందే రేషియో. నేను అక్కడ ఆబ్లిక్ అన్నాడు, నేను బార్ అని రాసి మీకు అర్థం అవుతాకి. అమ్మకాలు బై మొత్తం ఆస్తులు = 3. ఇందులో మనకి అమ్మకాలు తెలుసు 36 లక్షలు. 36 లక్షలు బై మొత్తం ఆస్తులు = 3. ఇది ఈక్వేషన్. దీన్ని మనం అడ్డగుణకారం చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? మొత్తం ఆస్తుల్ని 3తో ఇచ్చేస్తున్నా. 3 ఇంటూ మొత్తం ఆస్తులు = 1 ఇంటూ 36 లక్షలు. ఇప్పుడు 3 ఇంటూ మొత్తం ఆస్తులు = 1 ఇంటూ 36 లక్షలు. ఇప్పుడు మొత్తం ఆస్తులు = 36 లక్షలు బై ఇక్కడ 3 ఏం చేస్తుంది? 3 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. యువతలకు వస్తే ఏం చేస్తుంది? డివిజన్ చేస్తుంది. మొత్తం ఆస్తులు = 36 లక్షలు బై 3. దేర్ఫోర్ మొత్తం ఆస్తులు = 12 లక్షలు వచ్చింది. అర్థమైందా? ఇది రా అర్థమైంది. మొత్తం ఆస్తులు లెక్కించాం. ఇది అయిపోయింది మనకి. ఇప్పుడు రెండో దానికి అమ్మకాలు బై స్థిరాస్తులు. ఇందులో మనకేం తెలుసు? అమ్మకాలు తెలుసు. అంటే దాని నుంచి మనం ఏం కట్టవచ్చు? స్థిరాస్తులు కట్టవచ్చు. రెండో దాంట్లోకి వెళ్దాం. చూడండి, 2 స్థిరాస్తులను లెక్కించుట. అమ్మకాలు బై స్థిరాస్తులు = 5. అమ్మకాలు 36 లక్షలు, స్థిరాస్తులు మనకు తెలియదు, = 5 రాసాం. అంటే 5/1 అని అర్థం. ఇప్పుడు అడ్డగుణకారం చేస్తున్నాం. ఏమవుతుంది? 5 ఇంటూ, చూడండి కింద రాశా, 5 ఇంటూ స్థిరాస్తులు = 1 ఇంటూ 36 లక్షలు. కింద స్థిరాస్తులు = 36 లక్షలు బై 5. స్థిరాస్తులు = 36 లక్షలు బై 5. దేర్ఫోర్ స్థిరాస్తులు ఎంత వచ్చింది? ఈ 36 లక్షలని 5 పెట్టి భాగించినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 7,20,000 వచ్చింది. స్థిరాస్తులు 7,20,000. అర్థమైందా? ఎరా అందరికీ అర్థమైందా? తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మూడో రేషియోలోకి వెళ్దాం. చూడండి, అమ్మకాలు బై ప్రస్తుత ఆస్తులు. ఇందులో మనకేం తెలుసు? అమ్మకాలు తెలుసు. దీని నుంచి మనం ఏం కట్టవచ్చు? ప్రస్తుత ఆస్తులు కట్టవచ్చు. అమ్మకాలు చూడండి, చూడండి 3 ప్రస్తుత ఆస్తులను లెక్కించుట. అమ్మకాలు బై ప్రస్తుత ఆస్తులు = 7.5. దిస్ ఈస్ ద గివెన్ రేషియో ఇన్ ద ప్రాబ్లం. మనం ఏం చేస్తాం? జస్ట్ వీ హ్యావ్ టు we have to substitute సేల్ ప్రైస్. అమ్మకాలలో 36,000 పెడతాం అంతే. అమ్మకాలకు బదులు మనకు 36 లక్షలు తెలుసు కాబట్టి 36 లక్షలు బై ప్రస్తుత ఆస్తులు = 7.5. 7.5 బై అంటే అంత 7.5/1. ఇప్పుడు దీన్ని అడ్డగుణకారం చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ప్రస్తుత ఆస్తులు 7.5 ఇంటూ ప్రస్తుత ఆస్తులు = 1 ఇంటూ 36 లక్షలు. ఇక్కడ నేను డైరెక్ట్గా వేసా. ప్రస్తుత ఆస్తులు = 36 లక్షలు డివైడెడ్ బై 7.5 కొట్టేస్తే ప్రస్తుత ఆస్తులు ఎంత వచ్చినాయంటే 4,80,000 వచ్చినాయి ప్రస్తుత ఆస్తులు. అర్థమైందా? తర్వాత నెక్స్ట్ రా, అర్థమైందా?
అదేం సార్? నెక్స్ట్ నెక్స్ట్ అమ్మకాలు బై ఇన్వెంటరీ. నెక్స్ట్ అమ్మకాలు మనకు తెలుసు. ఇన్వెంటరీ అంటే ఏంటి? ఇన్వెంటరీ అంటే ఏంట్రా? అరే ఇన్వెంటరీ అంటే ఏంట్రా చెప్పండి రా స్వామి. స్టాక్ సార్, స్టాక్ అండి. ఎస్, ఇన్వెంటరీ అంటే సరుకు. ఇన్వెంటరీ అంటే సరుకు లేదా స్టాక్. ఇన్వెంటరీని సరుకులు లెక్కిస్తున్నాం మనం ఇక్కడ. మనకేమి ఇచ్చాడు? అమ్మకాలు బై ఇన్వెంటరీ ఈజ్ ఈక్వల్ టు 20 అన్నాడు. అమ్మకాలేమో 36 లక్షలు వాడే ఇచ్చాడు. కాబట్టి మనం ఇన్వెంటరీ కడతాం. ఇన్వెంటరీ ఈజ్ ఈక్వల్ టు 36 లక్షలు బై 20, దట్ ఈజ్ ఈక్వల్ టు 1,80,000. ఇన్వెంటరీ ఈజ్ ఈక్వల్ టు ఈ 36 లక్షలు బై 20 వేస్తే మనకి ఎంత వస్తుందంటే 1,80,000 ఇన్వెంటరీ వచ్చింది. ఇన్వెంటరీ సరుకు వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే అమ్మకాలు బై రుణగ్రస్తులు. ఏంటి? నెక్స్ట్ అమ్మకాలు బై రుణగ్రస్తులు లెక్కించాలి. మనకి అమ్మకాలు తెలుసు కాబట్టి దీని నుంచి మనం రుణగ్రస్తులను లెక్కిద్దాం. అమ్మకాలు బై రుణగ్రస్తులు ఈజ్ ఈక్వల్ టు 15. అమ్మకాలు 36 లక్షలు. 36 లక్షలు బై 15 ఈజ్ ఈక్వల్ టు 36 లక్షలు బై రుణగ్రస్తులు ఈజ్ ఈక్వల్ టు 15. ఇప్పుడు రుణగ్రస్తులు అడ్డగుణకారం చేస్తే 15 ఇంటూ రుణగ్రస్తులు ఈజ్ ఈక్వల్ టు 36 లక్షలు. అది వేయలే నేను. 15 ఇంటూ రుణగ్రస్తులు ఈజ్ ఈక్వల్ టు 36 లక్షలు అనే స్టెప్ లేకుండా రుణగ్రస్తులు ఈజ్ ఈక్వల్ టు 36 లక్షలు బై 15 వేసా. తీస్తే మనకు కొట్టేస్తే ఎంత వస్తుందంటే 2,40,000 వచ్చింది. కొట్టేస్తే 2,40,000 ఏమొచ్చినాయి అంటే రుణగ్రస్తులు వచ్చినాయి. ఇప్పుడు ఆ రుణగ్రస్తులు అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుత నిష్పత్తి సూత్రం ఏంటి? ప్రస్తుత నిష్పత్తికి సూత్రం ఏంటి చెప్పండి రా రే, మాట్లాడరేంట్రా? డిఎస్కే ప్రస్తుత చూసా కనపడిందా తొందరగా? ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. ప్రస్తుత నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు అని మనకి ప్రస్తుత నిష్పత్తి ఇచ్చాడు. ప్రస్తుత నిష్పత్తిలో మనకేం తెలుసు? ఇందులో ప్రస్తుత ఆస్తులు ప్రస్తుత అప్పులు మనకేమైనా తెలుసా తెలీదా? మనకి లెక్కలో ఏమన్నాడంటే ప్రస్తుత నిష్పత్తి అని ఇచ్చాడు. ప్రస్తుత నిష్పత్తి 2 అన్నాడు. ప్రస్తుత నిష్పత్తికి సూత్రం ఏంటి? ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. అందులో మనకేమైనా తెలుసా తెలీదా? మనకు ప్రస్తుత ఆస్తులు చూడండి. మూడో పాయింట్ ఇక్కడ మూడో పాయింట్ లో ప్రస్తుత ఆస్తులు చూడండి కనుక్కున్నాం. 4,80,000 వచ్చినాయి. ఇప్పుడు దీనిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు ఈజ్ ఈక్వల్ టు 2. అందులో ప్రస్తుత ఆస్తులు 4,80,000 బై ప్రస్తుత అప్పులు మనకు తెలియదు, ఇప్పుడు కనుక్కుంటాం. ఈజ్ ఈక్వల్ టు 2. అడ్డగుణకారం చేసామనుకోండి, 2 ఇంటూ ప్రస్తుత అప్పులు ఈజ్ ఈక్వల్ టు 4,80,000. ప్రస్తుత అప్పులు ఈజ్ ఈక్వల్ టు 4,80,000 బై 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 2,40,000. అర్థమైందా? నెక్స్ట్ తర్వాత ఇందులో లెక్కలోకి వెళ్తే ప్రస్తుత నిష్పత్తిలో మనకు ప్రస్తుత ఆస్తులు ప్రస్తుత అప్పులు వచ్చినాయి. మొత్తం ఆస్తులు బై నికర సంపత్తి. మొత్తం ఆస్తులు మనకి 1వ పాయింట్లో చూడండి. అమ్మకాలు బై మొత్తం ఆస్తులు కట్టాం, అంతేనా? 1వ పాయింట్లో ఏం కట్టామరా? అమ్మకాలు బై మొత్తం ఆస్తులు కట్టామా? ఇప్పుడు చూడండి, ఈ కట్టాల్సినటువంటి నిష్పత్తి మొత్తం ఆస్తులు బై నికర సంపత్తి. మొత్తం ఆస్తులు బై నికర సంపత్తి. ఇందులో మనకి ఏం తెలుసు? ఈ రేషియోలో మనకి ఏం తెలుసు? మొత్తం ఆస్తులు తెలుసు. ఏం తెలియదు మనకి? మన దీని ద్వారా ఏం కట్టవచ్చు? నికర సంపత్తి కట్టవచ్చు, నెట్వర్త్ కట్టవచ్చు. మొత్తం ఆస్తులు మనకి ఇక్కడ చూడండి ఎంత ఉన్నాయి? 12 లక్షలు ఉన్నాయి. 1వ పాయింట్లో 12 లక్షలు ఉన్నాయి. అండర్లైన్ చేస్తున్నా, చూస్తున్నారా ఎరా? 12 లక్షలు ఉన్నాయి. నమస్కారం. 12 లక్షలు ఉన్నాయి. 12 లక్షలు. ఈ 12 లక్షలకి రేషియో కట్టండి. మొత్తం ఆస్తులు 12 లక్షలు. 12 లక్షలు ఉన్నాయి. ఈ రేషియో ఏంటి? మొత్తం ఆస్తులు బై నికర సంపత్తి. ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇందులో అప్పుడు నెట్వర్త్, నికర విలువ లేదా నికర సంపత్తి రావడం జరుగుతుంది. ఎంత? మొత్తం ఆస్తులు బై నికర సంపత్తి. మొత్తం ఆస్తులు మనకి 12 లక్షలు. నెట్వర్త్ అంటే మనకు తెలియదు, ఇప్పుడు నెట్వర్త్ని కనుక్కుంటున్నాను. నికర విలువ అన్న నికర సంపత్తి అన్న ఒకటే. 12 లక్షలు బై నికర సంపత్తి ఈజ్ ఈక్వల్ టు 2.5. దేర్ఫోర్ నికర సంపత్తి ఆర్ నెట్వర్త్ ఈజ్ ఈక్వల్ టు 12 లక్షలు బై 2.5, దట్ ఈజ్ ఈక్వల్ టు 4,80,000. వాటాదారులు నికర సంపత్తి అంటే షేర్ హోల్డర్స్ ఫండ్, వాటాదారుల నిధులు లేదా షేర్ హోల్డర్స్ ఫండ్ నెట్వర్త్ అంటాం దానిని. 4,80,000 రావడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మనకి లెక్కలో ఇచ్చింది ఇంకేం కావాలి? ఇంకా ఇది ఒకటి కట్టాలి చూడండి. అప్పు ఈక్విటీ నిష్పత్తి కట్టాలి. అప్పు ఈక్విటీ నిష్పత్తి
8 చూడండి, అప్పు ఈక్విటీ నిష్పత్తి. మనకు అప్పు తెలీదు, ఈక్విటీ తెలుసు. ఈక్విటీ అంటే ఏంటి? ఈక్విటీ ఎంత వచ్చింది? ఈక్విటీ అంటే షేర్ హోల్డర్స్ ఫండ్. ఈక్విటీ మీన్స్ షేర్ హోల్డర్స్ ఫండ్ ఆర్ నెట్వర్త్ ఆర్ నెట్ వాల్యూ. నెట్వర్త్ అన్నా, నికర విలువ అన్నా, నికర సంపత్తి అన్నా, వాటాదారుల నిధులన్నా కూడా ఒకటే, ఆర్ ఈక్విటీ అన్నా కూడా ఒకటే. ఈక్విటీ మీన్స్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్ అని అర్థం. ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్ అంటే నెట్వర్త్, అంతేనా? నికర సంపత్తి అన్నా, వాటాదారుల విలువ అన్నా, వాటాదారుల నిధులన్నా ఒకటే. 4,80,000 వచ్చింది. అప్పు బై ఈక్విటీ ఈజ్ ఈక్వల్ టు 1. అప్పు ఎంత అవుతుంది? అప్పు బై 4,80,000. మనకు అప్పు తెలియదు, ఈక్విటీ తెలుసు, 4,80,000. కింద రాసి చూడండి, ఈక్విటీ ఆర్ నెట్వర్త్ రెండు ఒకటే. ఈక్విటీ అన్నా, నెట్వర్త్ నికర విలువ అన్నా కూడా ఒకటే. అది ఇక్కడ కింద రాసా. ఇప్పుడు మనకి నెట్వర్త్ అంటే ఈక్విటీ తెలుసు 4,80,000, అప్పు మనకు తెలియదు. అందుకని అప్పు బై 4,80,000 ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు అడగుణకారం చేసామనుకోండి, 1 అప్పు ఈజ్ ఈక్వల్ టు 4,80,000. దేర్ ఫోర్ అప్పు ఈజ్ ఈక్వల్ టు 4,80,000. ఇది ఇక నెక్స్ట్ 9. ఇందులో ఇంతవరకు కూడా ఈ 8 వరకు మనకి లెక్కలో ఉన్నటువంటి అంశాలే లెక్కించాం. మనకి నగదు లెక్కలో ఎక్కడా రాలేదు. ఈ నగదుని మనం ఆస్తిబుల్ బట్టీలో తప్పనిసరిగా, ప్రతి వ్యాపార సంస్థ యొక్క ఆస్తిబుల్ బట్టీలో తప్పనిసరిగా నగదు అనేది ఉంటుంది. ఆ నగదును మనం ఇక్కడ లెక్కించాలి. లెక్కించకపోయినా అట్లా వేసినా సరిపోద్ది, కానీ ఏంటంటే ఫుల్ మార్క్స్ అనేవి పడవు. నగదు లెక్కించాలంటే మనకి ముందు ద్రవ్యత్వ ఆస్తులు ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత ఆస్తులు మైనస్ సరుకు. ముందు ద్రవ్యత్వ ఆస్తులు కావాలి. ద్రవ్యత్వ ఆస్తులు ఏంటంటే ప్రస్తుత ఆస్తుల నుంచి సరుకు తీసేయండి. ప్రస్తుత ఆస్తులు మనం లెక్కించాం, ఇదిగోండి 4,80,000. అందులోంచి ఇన్వెంటరీ లెక్కించాం 1,80,000. తీసేయండి. ప్రస్తుత ఆస్తులు మైనస్ సరుకు తీసేస్తే లిక్విడ్ అసెట్స్ వస్తాయి. లిక్విడ్ అసెట్స్ అంటే ద్రవ్యత్వ ఆస్తులు, అంటే వెంటనే నగదులోకి మార్చుకోవడానికి వీలయ్యేటువంటి ఆస్తులు. ఈ ద్రవ్యత్వ ఆస్తుల్లోంచి డెటార్స్ తీసేస్తే, ద్రవ్యత్వ ఆస్తుల్లోంచి మనకు డెటార్స్ తీసేసామనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుందంటే నగదు వస్తుంది. క్యాష్ ఈజ్ ఈక్వల్ టు లిక్విడ్ అసెట్స్. లిక్విడ్ అసెట్స్ మైనస్ డెటార్స్ తీసేస్తే లిక్విడ్ అసెట్స్ 3 లక్షలు పైన వచ్చింది. తర్వాత డెటార్స్ ఏమో 2 లక్షలు. డెటార్స్ ఏమో నేను 20,000 వేసాను, 0 పొరపాటు వేసా, ఇది తక్కువ వేసాను, ఇక్కడ మీరు 0 వేసుకోండి. 3 లక్షలు మైనస్ రుణగ్రస్తులు ఎంత మనకి? రుణగ్రస్తులు చూడండి ఒకసారి, రుణగ్రస్తులు ఎక్కడ ఉన్నాయి? ఇదిగో రుణగ్రస్తులు ఇక్కడ ఉన్నాయి, 2,40,000. ఇక్కడ చూడండి 5వ పాయింట్లో ఉన్నాయి 2,40,000. దాన్ని మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ 2,40,000 అదేదో తప్పు రాసి ఉంటాను, దాన్ని వైట్ నేరతో వేసాను, మరి రైట్ మర్చిపోయా. 2,40,000 వేసుకోండి. 3 లక్షలు మైనస్ 2 వినపడుతుందా? 3 లక్షలు మైనస్ ఎరా రే, ఈ 3 లక్షలు మైనస్ 2,40,000 తీసేస్తే 60,000 వస్తుంది. తీసేస్తే మనకి 60,000 వచ్చింది, నగదు వచ్చింది. ఇప్పుడు ఈ మొత్తం 9 అంశాలు మనం తీసుకుని మనం ఏం చేస్తామంటే ఈ లెక్కలో ఆసేబులు బట్టి వేయటం అనేది జరుగుతుంది. మనకి ప్రస్తుత అప్పులు తెలుసు. ప్రస్తుత అప్పులు 2,40,000 వచ్చినాయి. ప్రస్తుత అప్పులు మనం కట్టాం అక్కడ. ప్రస్తుత అప్పులు కడితే మనకి ప్రస్తుత నిష్పత్తిలో చూడండి, ప్రస్తుత అప్పులు కట్టాం 2,40,000. ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు కడితే 2,40,000 వచ్చింది. దీన్ని అప్పుల వైపు చూపించాలి, ప్రస్తుత అప్పులు. నెక్స్ట్ దీర్ఘకాలిక రుణాలు. దీర్ఘకాలిక రుణాలు చూడండి, మనకి ఎక్కడ ఉన్నాయి దీర్ఘకాలిక రుణాలు? 4,80,000. దీర్ఘకాలిక అప్పులు ఎక్కడ లెక్కించాం మనం? ఆస్తులు ప్రస్తుత అప్పులు 2,40,000, స్థిరాస్తులు, ప్రస్తుత ఆస్తులు, తర్వాత ఇన్వెంటరీ, తర్వాత నెట్వర్త్. 4 దీర్ఘకాలిక అప్పులు ఎక్కడ రాలేదు మనకి? దీర్ఘకాలిక అప్పులు 4,80,000. దీర్ఘకాలిక అప్పులు ప్రస్తుత మొత్తం అమ్మకాలు పోయి మొత్తం ఆస్తులు, స్థిరాస్తులు, ప్రస్తుత ఆస్తులు, ఇన్వెంటరీ, రుణగ్రస్తులు, మొత్తం ఆస్తులు, నికర సంపత్తి. ఏమీ రాలేదు. ఇది ఏం చేస్తారంటే దీన్ని తేల్చిన కింద రాసుకోండి. దీన్ని ఏం చేస్తారంటే ప్రస్తుత అప్పులు 2,40,000 ఉన్నాయి. నికర విలువ నెట్వర్త్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈక్విటీ 4,80,000 ఉంది. ఇప్పుడు ఆస్తుల వైపు దాని అట్లా ఉంచని చెప్తే ఆస్తుల వైపు వస్తే నగదు మనం ఇప్పుడే కట్టాం పైన, ఇదిగోండి 60,000 నగదు ఉంది. తర్వాత రుణగ్రస్తులు మనం కట్టాం 2,40,000. సరుకు అంటే ఇన్వెంటరీ 1,80,000 కట్టాం. స్థిరాస్తులు కడితే 7,20,000 వచ్చింది. టోటల్ 12 లక్షలు. ఈ 12 లక్షలు ఏం చేస్తారంటే ఈ వైపు తీసుకురండి. 12 లక్షలు తీసుకొచ్చిన తర్వాత అందులోంచి ప్రస్తుత అప్పులు, తర్వాత నికర విలువ నెట్వర్త్, ఈ రెండు తీసేస్తే మనకి ఏమొస్తాయంటే దీర్ఘకాలిక అప్పులు. దీన్ని బ్రాకెట్లో తేల్చిన నిల్వ అని రాసుకోండి.
ముందు ఏం చేస్తారంటే ప్రస్తుత అప్పులు పైన రాయండి, నికర విలువ రెండోది రాయండి, మూడోది రాస్తే మూడోది ఏం చేస్తారంటే దీర్ఘకాలిక అప్పులు 4,80,000 వస్తుంది, నిల్వ తేలిస్తే 4,80,000 వస్తుంది. దీనికి ఏమని రాస్తారంటే దీర్ఘకాలిక అప్పులు బ్రాకెట్లో తేల్చిన నిల్వ అని రాసుకోండి, బ్యాలెన్సింగ్ ఫిగర్ అని రాసుకుంటే మీకు ఆ టోటల్ సరిపోతుంది. ఒక్కొక్కసారి కొన్ని అంశాలు ఇవ్వనప్పుడు మనం ఇట్లాగే నిల్వ తేల్చి ఆ మొత్తాన్ని మనం రాసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. అర్థమైందా రా? అదే చాలా జాగ్రత్తగా చేయాలి. అంటే మనకి ఆ రేషియోలు కట్టడం అన్నీ కూడా బాగా వస్తే ఇవి మన వర్తపు ఖాతా, లాభ నష్టాల ఖాతా, ఆస్తిబులు బట్టి ఇచ్చినప్పుడు మన రేషియోలు కట్టాం కదా, స్థూల లాభ నిష్పత్తి, నికర లాభ నిష్పత్తి, తర్వాత ప్రస్తుత నిష్పత్తి, ద్రవ్యత్వ నిష్పత్తి, తర్వాత ద్రవ్యత్వ సూపర్ క్విక్ రేషియో, తర్వాత సరుకు టర్నోవర్ నిష్పత్తి, రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి, యాజమాన్య నిష్పత్తి, ఇట్లా రకరకాల నిష్పత్తులు మనం కట్టాం. అవన్నీ కూడా మన గ్రిప్పులో ఉంటే వీటిని మనం సబ్స్టిట్యూట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. వాటి గురించి మనకు బాగా తెలిసి ఉండాలి. సూత్రాలు బాగా వస్తేనే ఇది చాలా ఈజీగా రావడం అనేది జరుగుతుంది. సూత్రాలు వస్తేనే ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ఇంకో చిన్న లెక్క ఉంది చూడండి. ఈ చిన్న లెక్క చూడండి, ఒక లిమిటెడ్ కంపెనీ దిగువ వివరాలను తెలియజేసింది. వీటి సహాయంతో ఆస్తిబులు బట్టీని తయారు చేయండి. స్థూల లాభము, తర్వాత రిజర్వులు మిగుళ్ళు, తర్వాత అమ్మకాల వ్యయము, తర్వాత స్థిరాస్తుల టర్నోవరు, తర్వాత మూలధన టర్నోవరు, తర్వాత ప్రస్తుత అప్పులు, డిబెంచర్లు. ఈ 7 అంశాలు ఇచ్చాడు. 7 అంశాల నుంచి ఆస్తిబులు బట్టి తయారు చేయమని లెక్కలు ఇచ్చే ఎగ్జామ్లు ఇచ్చే లెక్కలు ఎలాగే ఉంటాయి. స్థూల లాభం ఇచ్చాడు, రిజర్వులు మిగులు ఇచ్చాడు, అమ్మకాల వ్యయం ఇచ్చాడు. తర్వాత అమ్మకాల వ్యయం అంటే ఏంటి? అమ్మకాల వ్యయం అంటే ఏంట్రా రే? మాట్లాడరేంట్రా రే? రే అరే షాలేమో మాట్లాడరేంటి? అమ్మకాల వ్యయం అంటే ఏంటి? అరే డిఎస్కే, రే డిఎస్కే, అమ్మకాల వ్యయం అంటే ఏంటి? అన్నం తింటున్నావేంటి? మరి ఏంటి మాట్లాడరేంటి? అన్నీ మాట్లాడరేంట్రా? ఏం పెట్టుకుంటారా నోట్లో? ఎన్నిసార్లు అడగండిరా నేను? ఇక్కడ అమ్మకాల వ్యయం అంటే ఏంటి? అమ్మిన సరుకులు వేయం సార్. అమ్మిన సరుకులు వేయము. కాస్ట్ ఆఫ్ గూడ్స్ చెప్తున్నాను సార్, నా వాయిస్ మీకు వినపడతలేదండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. వెరీ గుడ్. అమ్మకాల వేయమంటే అమ్మిన సరుకులు వేయము లేదా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. మనకి ఇప్పుడు మనకి స్థూల లాభం ఇచ్చాడు, గ్రాస్ ప్రాఫిట్ ఇచ్చాడు, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇచ్చాడు, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన సరుకులు వేయము ఇచ్చాడు. ఆ తర్వాత స్థిరాస్తుల టర్నోవర్ ఇచ్చాడు, తర్వాత మూలధన టర్నోవర్ ఇచ్చాడు, తర్వాత ప్రస్తుత అప్పులు, డిబెంచర్లు ఇచ్చాడు. వీటి సహాయంతో ఆస్తిబులు బట్టి తయారు చేయమన్నాడు. ఫస్ట్ మనకి ఇట్లా ఇచ్చినప్పుడు అమ్మకాలు కట్టాలి ముందు. ఈ టర్నోవర్ ఎక్కడ ఇచ్చాడంటే కంపల్సరీ అమ్మకాలు కావాల్సిందే లేదా అమ్మిన సరుకులు వ్యయం కావాల్సిందే. అమ్మకాలు కానీ అమ్మకాలు అవైలబిలిటీ లేకపోతే అమ్మిన సరుకులు వ్యయం తీసుకుంటాం. ఇప్పుడు మనకి ఇక్కడ లెక్కలో ఇచ్చాడు అమ్మకాల వ్యయం ఇచ్చాడు, స్థూల లాభం ఇచ్చాడు. దాని నుంచి మనం ఏం చేయొచ్చు? అమ్మిన సరుకుల వ్యయం కట్టవచ్చు కదా. అమ్మిన సరుకుల వ్యయం ఫార్ములా ఏంటి? అమ్మిన సరుకుల వ్యయానికి ఫార్ములా ఏంటి? సేల్స్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్. సేల్స్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. అంతేనా? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్. ఆ సూత్రం ద్వారా మనకు సేల్స్ కావాలంటే ఎట్లా కడతాం చెప్పండి? ఆ సూత్రం ద్వారా మనం సేల్స్ కట్టవచ్చు. ఏం చేస్తావు? సేల్స్ని పక్క నుంచి ఏం చేస్తావు? స్థూల లాభాన్ని ఇతలో తీసుకొచ్చేయండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ అవుతాయి కదా. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ అవుతుంది కదరా. అంతేనా? అమ్మకాలు ఈజ్ ఈక్వల్ టు అమ్మిన సరుకుల వ్యయము ప్లస్ స్థూల లాభం. మనకి ఇక్కడ అమ్మిన సరుకుల వ్యయం ఇచ్చాడు, పైన స్థూల లాభం ఇచ్చాడు. ఈ రెండు కూడితే అమ్మకాలు వచ్చేస్తాయి కదా. అమ్మకాలు ఈజ్ ఈక్వల్ టు 2 లక్షలు ప్లస్ 1,00,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 లక్షలు అమ్మకాలు వచ్చినాయి. ఈ అమ్మకాల నుంచి స్థిరాస్తుల టర్నోవర్ లెక్కించండి. స్థిరాస్తుల టర్నోవర్ ఈజ్ ఈక్వల్ టు అమ్మకాలు బై స్థిరాస్తులు.
అమ్మకాలు బై స్థిరాస్తులు. స్థిరాస్తులు టర్న్ ఓవర్ 5 అన్నాడు, అమ్మకాలే 3 లక్షలు వచ్చినాయి. స్థిరాస్తులు అడ్డగుణకారం చేయండి. 5 ఇంటూ స్థిరాస్తులు ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 3 లక్షలు. స్థిరాస్తులు ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3 లక్షలు బై 5 ఎంత వస్తుంది? స్థిరాస్తులు 3 లక్షలు బై 5 అంటే 60,000 వచ్చింది. తర్వాత మూలధన టర్న్ ఓవర్. నెక్స్ట్ ఏమన్నాడు? మూలధన టర్న్ ఓవర్ అన్నాడు. మూలధన టర్న్ ఓవర్ అంటే ఏంటంటే అమ్మకాలు బై మొత్తం ఆస్తులు. మూలధన టర్న్ ఓవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు మూలధన టర్న్ ఓవర్ నిష్పత్తి అమ్మకాలు బై మొత్తం ఆస్తులు. మూలధన టర్న్ ఓవర్ 2 ఇచ్చాడు, అమ్మకాలు మనకు 3 లక్షలు వచ్చినాయి. మొత్తం ఆస్తులు కనుక్కుంటాం. 2 ఇంటూ మొత్తం ఆస్తులు ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 3 లక్షలు. 2 ఇంటూ మొత్తం ఆస్తులు ఈజ్ ఈక్వల్ టు 3 లక్షలు. మొత్తం ఆస్తులు ఈజ్ ఈక్వల్ టు 2 లక్షలు. 3 లక్షలు బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1,50,000. దట్ ఈజ్ ఈక్వల్ టు 1,50,000. ఆ తర్వాత 4వది ఏంటంటే ఈక్విటీ వాటా మూలధనాన్ని లెక్కించడం. ఈక్విటీ వాటా మూలధనం మనకి ఇందులో ఈక్విటీ వాటా మూలధనం మొత్తం ఆస్తులు ఈజ్ ఈక్వల్ టు మొత్తం అప్పులు. మొత్తం ఆస్తులు మొత్తం అప్పులకు సరిపోతాయి. మొత్తం ఆస్తులు మనకి ఎంత వచ్చినాయి? 1,50,000 వచ్చినాయి. కాబట్టి మొత్తం అప్పులు కూడా ఎంత వస్తాయి? 1,50,000 వస్తాయి. మొత్తం రెండు వైపులా సమానంగా ఉంటుంది కదా. ఆస్తుల బట్టీలో అప్పుల వైపున ఆస్తుల వైపున సమానంగా ఉంటుంది. కాబట్టి మొత్తం ఆస్తులు 1,50,000, మొత్తం అప్పులు కూడా 1,50,000 ఉంటాయి. దీన్ని ఆధారంగా చేసుకుని మనం ఈక్విటీ వాటా మూలధనం లెక్కిస్తాం. ఈక్విటీ వాటా మూలధనము ఈజ్ ఈక్వల్ టు మొత్తం అప్పులు మైనస్ రిజర్వులు మిగుళ్ళు ప్లస్ ప్రస్తుత అప్పులు ప్లస్ డిబెంచర్లు. ఈక్విటీ వాటా మూలధనం. ఈక్విటీ వాటా మూలధనం మనకి కట్టాం. ఈ చూడండి, ఈక్విటీ వాటా మూలధనం కట్టామా? ఈక్విటీ వాటా మూలధనం మనం ఎక్కడ కట్టలేదులే. ఈక్విటీ వాటా మూలధనం ఇప్పుడు కడుతున్నాం. మొత్తం అప్పులు 1,50,000 మైనస్ రిజర్వులు 40,000 ఎక్కడో ఇచ్చాడు రెండోది, ప్లస్ 10,000 ఏంటంటే ప్రస్తుత అప్పులు 10,000 ఇక్కడ ఇచ్చాడు చూడండి. తర్వాత డిబెంచర్లు ఈ 1,50,000 మొత్తం అప్పుల్లోంచి అప్పుల వైపున 1,50,000 ఉన్నాయి. అందులోంచి 3 తీసామనుకోండి 1,50,000 మైనస్ 70,000 వాటా మూలధనం 80,000 వాటా మూలధనం వచ్చింది. తర్వాత ప్రస్తుత ఆస్తులను లెక్కించుట. ప్రస్తుత ఆస్తులు ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఆస్తులు మైనస్ స్థిరాస్తులు. ప్రస్తుత ఆస్తులు 1,50,000 వచ్చినాయి, స్థిరాస్తులు 60,000 వచ్చినాయి. ప్రస్తుత ఆస్తులు 90,000. వీటిని తీసుకొచ్చి స్థిరాస్తులు 60,000, ప్రస్తుత ఆస్తులు 90,000, ఈక్విటీ వాటా మూలధనం 80,000, రిజర్వులు మిగుళ్ళు 40,000, డిబెంచర్లు 20,000, ప్రస్తుత అప్పులు 10,000, టోటల్ చేస్తే 1,50,000. ఏమైనా డౌట్ ఉందా? ఎరా ఒకసారి చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే రేపు పొద్దున అడగండి. మళ్ళీ టైం అయిపోయింది. ఏమంటే మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. సూత్రాలు చదవాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు సాల్వ్ బై యువర్ ఓన్ ఛాన్స్, బై యువర్ ఓన్ నాలెడ్జ్. సూత్రాలు బాగా చదవాలి, లెక్కలు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇది దాదాపు 13వ లెక్క 14వ లెక్క, అంతేనా? మరి జాగ్రత్తగా చదవండి, ప్రాక్టీస్ చేయాలి బాగా. ఓకే.